స్థానికత సమస్య తెలంగాణ విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ అన్నారు. తమకు న్యాయం చేయాలంటూ సుమాజిగూడలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థులకు దిలీప్ కుమార్ సంఘీభావం తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు అధిక మార్కులు వచ్చినా సైనిక్ స్కూల్లో ప్రవేశం లేకపోవడం తీవ్ర మనోవేదన కలిగిస్తుందన్నారు మాజీ ఎమ్మెల్సీ. సైనిక్ పాఠశాల ఏర్పాటులో కేంద్రంపై రేవంత్ సర్కార్ ఒత్తిడి తేలేకపోయిందని తెలిపారు. తెలంగాణలో సైనిక్ పాఠశాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరారు. లేకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతంలో హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకున్న మన విద్యార్థులు కూడా అడ్మిషన్కు నోచుకునే పరిస్థితి వచ్చింది. 288 మార్క్స్ వచ్చిన పిల్లాడికి అడ్మిషన్ రావట్లేదు. 138 వచ్చిన వాడికి వేరే రాష్ట్రానికి వస్తుంది. ఇక్కడ సైనిక్ స్కూల్ లేకపోవడం కొత్త నిబంధనల వల్ల, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నిబంధనలు లేవు, కొత్త నిబంధనలు పెట్టడం వల్ల ఈ నిబంధన ఏమిటంటే నాన్ లోకల్ కింద ఈ పిల్లలు పోటీ పడాల్సి వస్తుంది. అసలే తెలంగాణకు సుదీర్ఘకాలంగా న్యాయం జరుగుతుందంటే ఆఖరికి సైనిక్ స్కూల్ వ్యవహారాలు కూడా న్యాయం జరిగే పరిస్థితి ఏర్పడ్డది. సైనిక స్కూల్ మాకు తెలంగాణకి ఇవ్వండి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కింద తీసుకుంటే, సో ఇది నేను చాలా సీరియస్గా తప్పుపడుతున్నా గత బీఆర్ఎస్ని, ఈరోజు నాడు కాంగ్రెస్ని కూడా. తక్షణమే వాళ్ళు అది పీపీపీ మోడలా లేదా బడ్జెట్ షేర్ చేసుకుంటావా, ఏదేమైనా సరే మీరు చొరవ తీసుకొని మినిమం 2-3 స్కూల్స్ మన తెలంగాణ కూడా కేటాయించాలని ఒక డిమాండ్.